మహిళా ట్రైనింగ్ ఐపీఎస్ అధికారిని వేధిస్తా ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనింగ్ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ సంబంధించిన బంధువులు అయితే మనతో ఉన్నారు. మాట్లాడిద్దాం. మీతోని ఉదయ్ కృష్ణ ఎలా ఉండేవారు, అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా, వాటిని నిజం ఎంత ఉందంటారు? దీంట్లో నిజాలు అనేది చాలా మట్టుకు అంతా ఫేకే. అది ఆమె అల్లరి చేయడం, అంచెలంచెలుగా ఎదిగి ఒక ఎంతో కానిస్టేబుల్ టు ఒక 5-6 years మంచి ఒక ఐఏఎస్ కావాలా అనే కలలు నిజం చేసుకొని అంత హార్డ్ వర్క్ చేసి మరి ఇలాంటి పనులు చేస్తాడంటే జనాలు కూడా ఎలా నమ్ముతున్నారో కానీ పూర్తి వాస్తవాలు త్వరలోనే బయటికి వస్తాయి. ఇంకా కోలుకున్నాడు, కొంచెం మంచిగానే ఉన్నాడు. ఎట్లా ఉండేది ఉదయ్ కృష్ణ మీతో ఎలా ఉండేవారు? మాకు చాలా సన్నిహితంగా ఉండే, అందరినీ నన్ను బాబాయ్ బాబాయ్ అంటూ మంచి పలకరింపు, చాలా మంచి వ్యక్తి, చాలా అమాయకమైన మనిషి. ఆ కళ్ళల్లో కూడా ఎలాంటి కల్ముషం లేని అమాయకత్వం. ఆ స్థాయికి ఎదిగినా కూడా అందరినీ కలుపుగా పోయి బాబాయ్ బాబాయ్ అని, నన్ను బాబాయ్ అని పిలు, సార్ అనొద్దు అనే గౌరవం ఇచ్చే మనిషి. చాలా చాలా అంటే ఇంకా అతను కెరీర్ చాలా మంచిది, కెరియర్ మంచిది. అతను ఒక కష్టాలకు వెళ్ళలేడు కాబట్టి, అందుకే అతనే రిజెక్ట్ చేసిండు కాబట్టి, ఆ సినిమాల లాగా ఎలా రిటర్న్ గేమ్ ఆడతారో అలా ఆడి మా ఉదయ్ కృష్ణారెడ్డి మా అబ్బాయిని చాలా వరకు డిస్టర్బ్ చేసింది. అయినా త్వరలో కోర్టులో సబ్మిట్ చేసి అప్పుడు వాస్తవాలు అవన్నీ బయటకు వస్తాయి. 2 daysలో అప్పుడు మాట్లాడిన జనాలు, మీడియాలు కూడా అప్పుడు దానికి ఇది చేసుకోవాలి. ఆయన అనవసరమైన ఇష్యూ చేసి ఆల్కహాల్ తీసుకున్నందుకే అది తీసుకున్నాడు, ఇది తీసుకున్నాడు అని చెప్పడం ఎంతవరకు? సూసైడ్ చేసుకునే అవసరం ఏముంది? అంత సూసైడ్ చేసుకుంటే చిన్నప్పుడు 5 సంవత్సరాల వయసులోనే వాళ్ళ అమ్మాయి అనిపోయి, మా బ్రదర్ వాళ్ళ నాన్నయ్య అనిపోయి ఇంటర్మీడియట్లోనే కానిస్టేబుల్గా 5-6 సంవత్సరాలు చేసి ఐపీఎస్ కొట్టాలని కసి పెంచుకొని ఎంత ఓపిక్గా ఎన్ని రకాలుగా ఉంటే ఆ స్థాయి వరకు వెళ్తాడో జనాలు, పబ్లికే ఆలోచించాలి. మరి పబ్లిక్ కానీ ఇప్పుడు మీడియాలు కానీ ఏమైనా కూడా ఆలోచన లేకుండా ఆరోపణలు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏంటి, ఒక సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి సూసైడ్ చేసుకోవడానికి ఇదేండు చాలా అంటే తప్పు చేయబట్టే కదా, లేకుంటే ఎందుకు సూసైడ్ అయ్యడం చేస్తాడు అని చెప్పేసి మీడియాలు చాలా ప్రచారం చేయడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నిన్న ఇచ్చిన లెటర్ మీదకి వెళ్ళి దాన్ని పరిశీలించి పై ఆఫీసర్లు దానికి మొత్తం చేసుకొని, అడ్వకేట్ ఉన్నాడు, అంతా కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. 2 daysలోనే ఎవరి తప్పు అనేది అప్పుడు క్లారిటీ వస్తుంది. అంటే ఉదయ్ కృష్ణ కూడా తప్పు పడతా ఉన్నారు, ఆయన కూడా కొన్ని డ్రామాలు ప్లే చేస్తూ ఉన్నారు అన్నట్టుగా, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్ లెక్క కనిపిస్తుంది అన్నట్టుగా. ఆయన జాయిన్ అవ్వడానికి అంటే ఇప్పుడు అమ్మాయి ఇచ్చింది, ఏమిచ్చింది, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి నన్ను అరెస్ట్ చేశాడు అని చెప్పేసి ఏదో వేధిస్తున్నట్టు చెప్పించింది. సరే, అట్లా చెప్పి అవన్నీ అసలు ఈయన తరపున, మా ఉదయ్ కృష్ణ రెడ్డి తరపున ఏం తెలుసుకుంది, వీళ్ళంతా ఇది చేయడము కరెక్ట్ కాదు కదా. వాళ్ళు స్టేషన్ వాళ్ళు కూడా మీడియా వాళ్ళకు చెప్పడము, మీడియా మొత్తం గుప్పమని దేశవ్యాప్తంగా సంచారం అయిపోయి ఒక ఇన్స్టాలా, ఎఫ్బీలా ఇలా పెట్టేసరికి ఏ మనిషి అయినా పిల్లడు భయపడదేమీ లేదల్లా. కొంచెం అంతా మైండ్ ఖరాబ్ అయిపోయింది కదా. అరే నేను ఇంత మంచి ఉండగా నాకు ఇన్ని నిందలేంది అని చెప్పేసి కొంచెం ఏదో ఆల్కహాల్ తీసుకుంటాం, ఎవరైనా తీసుకుంటారు. అలవాటు లేని మనిషి కూడా తీసుకుంటారు, ఆయనకు అలవాటే లేదు. ఈ మెంటల్ టెన్షన్ వల్ల తీసుకోవడం వల్ల ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, బ్రదర్ వాళ్ళు ఉండబోయి చూసేసరికి అరే రోజంతా అన్నం తినలే, ఇంత ఉంటుంది, దాని మీద ఏమన్నా ఇదైందేమో అని తెచ్చారు. అలాగే కానీ ఆయన మందు అటెండ్ చేయలే, మందిని యాక్షన్ చేయడానికి చేయలే. అలాంటి పిల్లడే కాడు, చాలా మంచి వ్యక్తి. వాళ్ళు లక్షల్లో ఒక్కరు పుడతారు, అదే అతనే ఈ ఉదయ్ కృష్ణారెడ్డి. దానికి లక్షల్లో ఒక్కరు మాత్రమే పుడతారు. ఖచ్చితంగా త్వరలోనే మీకు నిజానిజాలు తెలుస్తాయి.
అప్పుడు ఏ మీడియా ఏం మాట్లాడుతుందో ఏం సమాధానం చెప్పుకుంటుందో మా ఉదయ కృష్ణారెడ్డి గురించి అప్పుడు ఇదైంది. అన్న కొడుకైనా మీ కొడుకు లెక్క మీరేం కోరుకుంటారు? మా కజిన్ బ్రదర్ కొడుకు కాబట్టి మాకు దేవుడిచ్చిన బిడ్డ లాంటి బిడ్డ, నన్ను సొంత నాన్నలా చూసుకుంటాడు, నేను కూడా మా బిడ్డలా చూసుకుంటాను భావిస్తాను. చాలా బాధాకరమైన విషయము ఇలాంటి దుర్భాషలు ఎత్తడము పిల్లడి మీద. ఎంతో భవిష్యత్తు ఉంది, ఎంతో కెరీర్ ఉంది, అయినా ఏమి కాదు, ఏమి అందులో మొత్తం బయటకు వస్తుంది రేపు ఎల్లుండి. అయితే అవన్నీ వచ్చిన తర్వాత మా ఉదయ కృష్ణారెడ్డి దగ్గర కూడా అన్నీ ఉన్నాయి, ఆ ఎవిడెన్స్ అదంతా కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తే న్యాయస్థానం తీర్పు చెప్పిన తర్వాత అంటే రిటర్న్ కేసు పెట్టచ్చు కదా. ఇప్పుడు ఎవరైనా లేడీస్ అయినా కానీ ఎవరైనా అర్రర్ చేసినా వాళ్ళే మన మీద వచ్చి పడ్డా, ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా బొక్క ఆకే ఇది అనే సామెతకు దానివల్లనే ఇదైంది తప్ప ఏమీ లేదు, ఏమి కాదు. మీరే ఓ 2 daysలో చూస్తారు ఇదంతా. కానీ వజ్రం లాంటి పిల్లడు, ఆ పిల్లడు మంచి దేశానికే పేరు తెచ్చే పిల్లడు, ఖచ్చితంగా తెస్తాడు. మాకు ఆ నమ్మకం ఉంది. ఆ స్థాయి నుంచి ఇంత కష్టపడ్డాడు కాబట్టి ఆయనకు మంచి భవిష్యత్తు ఉంది. మంచి అప్పుడు తెలుస్తుంది జనాలకి ఇలాంటి ఏదో ఎదుగుతున్న మనిషి మీద కొన్ని అబండాలు వేయడము జనాలకు కూడా ఇప్పుడు చూడని వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియా అయింది. ప్రతివాడు అరే ఇట్లా చేస్తాడా అట్లా చేస్తాడు, అరే ఏం తెలుసురా భయ్, మీకేమన్నా తెలుసా ఆయన గురించి? తెలియదు. ఇంతో అంతో తెలిసిన వాళ్ళకి తెలుసు. లక్షల్లో కోట్లలో ఒక్కడు మాత్రమే ఉంటాడు అంత మనస్తత్వం మంచి మనిషి, ఇంకెవ్వరు ఉండరు అంతా. అదే మా ఉదయ కృష్ణారెడ్డి. తప్పకుండా వస్తాడు, దేశానికి మంచి సేవ చేస్తాడు. అప్పుడు జనాలకి మీడియాకి అందరికీ అర్థమైంది. ఇక మా ఈశ్వరుడే ఉన్నాడు, మా ఉదయ కృష్ణ అనగా ఈశ్వరుడే ఉన్నాడు. సో ఇదండి మొత్తానికి తన కొడుకు వర్జం. లక్షల్లో ఒకరైతే ఉంటారు, ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. కాకుంటే ఆడ జరిగింది ఒకటైతే మళ్ళీ వేరే పోర్ట్రే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాటిని అన్నింటిని కూడా బయటకు ఇస్తాము, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అన్నట్టుగా తనైతే వాళ్ళ బాబాయ్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూద్దాం ఈ కేసు ఎంతవరకు ముందుకు వెళ్తా ఉంది, మరి పోలీసు దర్యాప్తులో ఎటువంటి అంశాలు బయటకు వస్తాయి అన్నట్టుగా చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది.